విష్ణు నివాసం దగ్గరికి వచ్చాము రూమ్ కోసం అనేసి. మేమొచ్చినప్పుడు మాత్రము ఇక్కడ రూమ్‌లు అవైలబుల్ లేవనేసి బోర్డ్ పైన స్క్రీన్ పైన చూపిచ్చారు. మళ్ళీ వాళ్ళని అడిగితే కాసేపు వెయిట్ చేస్తే దొరకొచ్చని చెప్పారు. సరే అనేసి ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేశాము. తర్వాత మాకు 25 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని స్క్రీన్ పైన కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక ఫార్మ్ ఇచ్చారు. ఆ ఫార్మ్‌ని మనం ఫిల్ చేయాలి. నేము, ఏజ్, మన అడ్రెస్ రాయాలి. తర్వాత ఫ్యామిలీలో ఎంతమంది ఎళ్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు కంపల్సరీ తీసుకోవాలి. వాళ్ళకి చూపిచ్చాలి మనము. ఫ్యామిలీలో ఒక్కరి నుంచున్నా సరిపోతుంది లైన్‌లో మనకి. తర్వాత అలాగే అక్కడ చాలా బాగా నీట్‌గుంది. నేను ట్రైన్ దిగిన తర్వాత ఏమీ తినలేదనేసి అక్కడే టిఫిన్ తెచ్చుకొని తింటున్నాను. పైనే ఉంది టిఫిన్ సెంటర్ గూడా. అక్కడి నుంచి తెచ్చుకొని తింటున్నాను. మా బాబు మాత్రం లైన్‌లో నుంచొనున్నాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. మేము ఈరోజు తిరుపతికి వెళ్తున్నాము. 6:05కి ట్రైన్ ఉంది. అందుకే లాస్ట్ టైం కూడా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది కదా, అందుకని ఈసారి తొందరగా వెళ్తున్నాము. ఇంట్లో నుంచి 4 o'clockకి బయలుదేరిపోయాము. అయినా కూడా మేము ఇంకా చేరుకోలేదు. ఇప్పటికి 5 అవుతుంది టైము, ఇంకా చేరుకోలేదు. అండ్ గైస్ మా ట్రైన్ కూడా 2 hours డిలే అవుతుంది. ఇప్పుడే చూసాము. అది చూసుకోకుండానే బుక్ చేసుకుని వచ్చేసాం మేమైతే. ఇంకైతే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతిసారి మేము 2 times పరిగెత్తుకుంటే వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఈసారి ముందే వెళ్ళి కూర్చుందాం అనేసి బయలుదేరిపోయాము. తెలియంది తెలియమాటని కొంచెం ముందుకు పోవాలి అని అనిపిస్తుంది. సో గైస్ మొత్తానికి మా ట్రైన్ వచ్చేసి 3 hours 45 minutes డిలేతో హైదరాబాద్కి అయితే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు మేమైతే ట్రైన్ ఎక్కేసామని. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ నుండి. సో గైస్ ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల మేము తీసిన వీడియోస్ అన్నీ ఇక్కడ రాలేదు. అది రికార్డే అవ్వలేదా లేకపోతే డిలీట్ అయ్యాయేమో తెలీదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా. గైస్ ఈ ట్రైన్ వచ్చేసి 3.5 hours డిలేతో అయితే వచ్చింది మొత్తానికి తిరుపతికి. ఇక్కడ అయితే చూడొచ్చు తిరుపతి రైల్వే స్టేషన్లో నుంచున్నాం మేమైతే. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 5 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే విష్ణు నివాసం ఉంది. అక్కడ రూమ్స్ కోసమని వచ్చాము మేము. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయంట ఇక్కడ. ఇక్కడ రూమ్ కోసం అయితే మేము కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ముందే బుక్ చేసుకోలేదు. అందుకనేసి మేము ఇక్కడ ఒక 1 hourలో మాకు రూమ్ అయితే దొరికింది. మేము వెళ్ళినప్పుడు మాత్రము రూమ్ అవైలబుల్ లేకుండింది. తర్వాత కాసేపు తర్వాత ఒక 1/2 hour తర్వాత 25 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయన్నారు. ఒక 15 నిమిషాలు కూర్చోబెట్టేసి లోపట మన ఆధార్ కార్డు చెక్ చేసుకొని మనకి రూమ్ అలాట్ చేశారు. ఇక్కడ మనకి ఏ రూమ్ అంటే మన స్తోమతని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బోర్డు పైన చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ వివరాలు అనమాట. అంటే మనకి ఏ రూమ్ కావాలో అది తీసుకోవచ్చు. కంపల్సరీ ఆధార్ కార్డ్ కావాలి. ఇంకా పర్సన్ కూడా ఉండాలి. మనము మ్యారీడ్ వాళ్ళకి ఫ్యామిలీ వాళ్ళకే ఇస్తారు. బ్యాచిలర్స్కి మాత్రం ఇవ్వరు. సింగిల్ పర్సన్ వెళ్ళినా కూడా ఇవ్వరంట రూమ్ మాత్రము. ఇక్కడే పైన కూడా ఏమంటారు హోటల్ తినడానికి ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా చాలా బాగున్నాయి. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడ. విష్ణు నివాసంలో ఎలా ఉందో శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా అలాగే ఉంటాయంట. అక్కడైతే ఇంకా ఏసీ రూమ్స్ కూడా ఉంటాయంట. అక్కడ కూడా చాలా బాగుంటుందంట. మేము మాత్రం ఇక్కడే తీసుకున్నాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ట్రై చేస్తాము. అప్పుడు ఆ వీడియో కూడా పెడతాను నేను మీకు. సో గైస్ ఇక్కడే కింద అయితే సర్వణ భవన్ అయితే ఉందన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ తీసుకుంటాను. మమ్మీ అయితే బయట వెయిట్ చేస్తుంది. సో అక్కడ చూస్తూ ఉండాలంట. దట్స్ వై మమ్మీ అయితే అక్కడ బయట వెయిట్ చేస్తుంది. నేను ఇప్పుడైతే ఇక్కడ పార్సల్ తీసుకుని అక్కడికి వెళ్తాను. పార్సల్కి చూడండి ఇక్కడ సపరేట్ సెక్షన్ అయితే ఉందన్నమాట.
రూమ్ అయితే దొరికింది. 4th ఫ్లోర్‌లో దొరికింది మాకు. 350 రూమ్ తీసుకున్నాం మేము. అయితే 850 కట్టాలి మేము. ఇక్కడ కార్డ్ కానీ లేకపోతే ఫోన్‌పే, గూగుల్ పే మాత్రమే చేయాలి. క్యాష్ మాత్రము తీసుకోవట్లేదు. మనం కింద రూమ్ బుక్ చేసుకొని పైకి వచ్చిన తర్వాతనే ఏ ఫ్లోర్‌లో ఉంటున్నామో ఆ ఫ్లోర్‌లోనే మనకి కీస్ ఇస్తారు. కీస్ తీసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తున్నాం మేమైతే. సో గైస్ ఇదే మా రూమ్ అండ్ ఇక్కడ చూడండి కీస్ పెడితే పవర్ వస్తుంది. ఇది కీస్ చూడొచ్చు, లైట్స్ కూడా ఉన్నాయి అండ్ డబుల్ బెడ్ అయితే ఇచ్చాను. మ్యాట్రెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ చూడండి నో స్మోకింగ్ కావాలి. ఈ ఒక రూమ్లో 6 మెంబర్స్ ఉండొచ్చు అంట. నీట్గా ఉంది రూము. వాష్ బేసిన్ చూడండి, బాత్రూమ్ కూడా బాగుంది, నీట్గా ఉంది. వచ్చేసి యాక్చువల్లీ 340, బట్ వీళ్ళు వచ్చేసి 840 తీసుకుంటారు. 500 వచ్చేసి సెక్యూరిటీ డిపాజిట్. మీరు చెక్అవుట్ అయ్యేటప్పుడు మీకైతే ఆ 500 అయితే మీకు ఇస్తారు. అండ్ క్యాష్ అయితే లేదు గైస్, మీరైతే యూపీఐ లేదా కార్డ్స్ నుంచి పేమెంట్ అయితే చేయాలి. ఈ రూమ్స్ వచ్చేసి ఓన్లీ ఫ్యామిలీకి ఇస్తారు, బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరంట ఇక్కడ. విష్ణు నివాసం దగ్గర గేట్ నెంబర్ 2 దగ్గరికి వచ్చాము. ఎందుకంటే రేపు దర్శనానికి వెళ్ళడానికి టోకన్స్ తీసుకునవ్వడానికి ఇక్కడికి వచ్చాము మేము. శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్తాం మేము. 1200 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ టోకెన్ ఇస్తారంట. అయితే దొరకపోవచ్చు కదా, అందుకనేసి మేము ముందు రోజు నైట్ కూడా ట్రై చేస్తున్నాము. ఇప్పుడు టైం 8 అవుతుంది. కాకపోతే ఇక్కడ లైన్ మాత్రం 6 o'clock నుంచే ఉన్నారంట. ఇప్పుడు 8 o'clock అవుతుంది. మేము కూడా వెళ్ళి ట్రై చేస్తాం. మన లక్ ఉంటే ఇక్కడ దొరికాయంటే మనం రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం నెమ్మదిగా అయినా వెళ్ళొచ్చు. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. ఇంకా పర్సన్ కూడా ఉండాలి. మనం ఏమనుకుంటాము, ఒక ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది, ఒక ఫ్యామిలీ మొత్తంకి తీసుకోవచ్చు అనుకుంటాం కదా. అలా కాదు, కంపల్సరీ ఎంతమంది వెళ్తున్నామో అంతమంది ఆధార్ కార్డులు ఉండాలి, పర్సన్స్ కూడా ఉండాలి. అక్కడ చూడండి గోవిందరాజ్ టెంపుల్ గోపురం కనిపిస్తుంది. ఇదంతా లైన్ అన్నమాట. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. ఇంకా స్టార్ట్ చేయలేదు, టోకన్స్ ఇవ్వడం మాత్రము. టికెట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. లైన్ వెళ్తూ ఉంది. బాగా ఉడకపోస్తుంది. ఇప్పుడు అంత జనాల మధ్యలోకి వచ్చేసాం కదా, బాగా ఉడకపోస్తుంది. ఇప్పుడైతే లైన్ వెళ్తూ ఉంది. ఎప్పటి వరకు దొరుకుతుందో చూద్దాం. ఇంకా మనకి చూడండి విష్ణు నివాసం దగ్గర సర్వదర్శనం టోకెన్ ఇక్కడ ఇస్తారనమాట. ఇది చూడండి, మనం ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. అయిపోయింది అనుకోండి, ఇంకా ఒక 20 నిమిషాల్లో మనకి టోకెన్ దొరికిపోతుంది. ఫైనల్లీ అయితే మాకు టోకన్స్ దొరికాయి. ఒక 45 minutes అయితే పట్టింది. లోపలైతే అస్సలు వీడియో తీయకండి. మేము తీస్తే మాత్రం మొత్తం ఫోన్ తీసుకొని డిలీట్ చేసేసారు. మీరు ఎవరు ఆ తప్పు చేయకండి. లోపల లైన్స్ చూపించిన 5-6 లైన్స్ ఉన్నాయి. కానీ 5 minutes లోపలనే టకా ఇచ్చేసారు టోకన్. తీసుకొని ఒక రూమ్ టోకన్స్ తీసుకొని మేము మళ్ళీ రూమ్ దగ్గరకు వచ్చేసాము. రేపు మార్నింగ్ వెళ్తాము శ్రీవారి మెట్ల దగ్గర నుంచి కొండపైకి. ఈ వీడియోని ఇక్కడికే వెంట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ ఇంకొక వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు నా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి.